ఇక అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరిలో ఏమో ఎలక్షన్స్ ఉంటాయి కదా, అరవింద్ కేజ్రీవాల్ మీద ఎవరో ద్రావణం చల్లిరట. ఆయన మీద బూట్లు వేస్తారు, ఆయన మీద ఇంకు చల్లుతారు, ఆయన మీద చీపురుతో కొడతారు, ఆయనే గెలుస్తాడు. ఇదంతా ప్లాంటెడ్గా ఒక సింపతి క్రియేట్ చేసుకోవడం కోసం అరవింద్ కేజ్రీవాల్ చేసిండేమో అనే ఒక అనుమానం వస్తుంది. అన్ని సందర్భాల్లో కూడా కావాలని ఒక ప్లాంటెడ్గా చేయించుకున్నాడే వస్తుంది. దేశంలో ఇంతమంది నాయకులు ఉంటే ఎవరి మీద దాడులు జరిగాయి, కేవలం అరవింద్ కేజ్రీవాల్ మీదే జరుగుతుంటాయి. అదేం విచిత్రమో అర్థం కాదు. ఆ సింపతి మరి వర్కౌట్ అవుతుందా? జైలుకు వేయించిండు కాబట్టి, హేమంత్ సోరెన్ జైలుకు వేయించిన జార్ఖండ్ ప్రజలు ఆయనకే పట్టం కట్టారు కాబట్టి ఢిల్లీ ప్రజలు కూడా మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్కి అనుకూలంగా ఓటేస్తారా, తీర్పునిస్తారా? వరుసగా 3 సార్లు అధికారంలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ని దూరం చేస్తారా? వాళ్ళు అక్కడ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిరు. ఇప్పుడేమో వేరువేరుగా పోటీ చేస్తున్నారు. మరి అరవింద్ కేజ్రీవాల్కు మద్దతుగా ఉంటారా లేదా అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం.